ఈరోజు రేషన్ షాపులకు అనేది ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని షాపులకు వేంపల్లె మండలానికి సంబంధించి వేంపల్లె టౌన్ రేషన్ షాపులో ప్రకాష్ అనే అబ్బాయి ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది పొందాడనమాట. ఆ అబ్బాయి ఈరోజు ఉదయం ఎగ్జామ్ రాయనని సెంటర్ దగ్గరికి వెళ్తే అబ్బాయిని ఎవరో కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేయడం జరిగింది. అంతలో నాకు ఫోన్ వచ్చిందనమాట. అబ్బాయిని ఎవరో తీసుకెళ్లారు, రండి మీ అబ్బాయిని ఎవరో తీసుకెళ్లారంటే నేను వెంటనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళే కొద్దీ ఆ అబ్బాయి అందుబాటులో లేడనమాట. ఎక్కడ వెళ్ళాడని నేను అక్కడ ఆల్రెడీ పోలీసులు అందరూ వచ్చారు. అప్పటికి నేను వెళ్ళే కొద్దీ సిఐఎస్ఐ గారు అందరు వచ్చారు. నేను అక్కడ ధర్నాకు దిగడం జరిగింది. మా అబ్బాయిని ఎవరు తీసుకెళ్లారు, ప్రకాష్ అనే అబ్బాయిని ఎవరు తీసుకెళ్ళింటే వాళ్ళను ఇక్కడికి తెచ్చినంత వరకు నేను ఇక్కడ నుంచి లోపలికి అలో చేయను అందరినీ ఎగ్జామ్ హాల్లోకి అని. అంటే నాకు అనిపించింది, మనం ఎగ్జామ్ రాస్తా ఉంటే నోటిఫికేషన్ ఇచ్చినాక ఎవరు ఎగ్జామ్ రాసి వాళ్ళు ఫస్ట్ మార్కులు వస్తే వాళ్ళు దానికి అర్హత సాధించినట్లు. ఇలా దొంగగా కిడ్నాపులు చేయడము, వాళ్ళని కొట్టడము, హింసించడం అది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావడం లేదు. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి హక్కు అనేది ఉంటుంది. ఎగ్జామ్ రాయొచ్చు. రేపు డిఎస్సి